ఈ కవర్‌లో ఏముందనుకుంటున్నారు? మీరెంత సర్ప్రైజింగ్‌గా చూస్తున్నారో, నేను గూడా ఒక అమ్మ అనొచ్చేమో. ఒక అమ్మ నాకు ఇలా తెచ్చి స్టోర్‌లోని నేనున్నప్పుడు ఇలా తెచ్చి కవర్ ఇచ్చారు నీకోసమే అంటే, ఏంటి ఏది తీసుకొస్తున్నారు? ఎవరు అనుకున్నా అనమాట నేను ఫస్ట్ చూసిన వెంటనే. అంటే అప్పుడు మళ్ళీ ఫోటో చూపిచ్చారు వాళ్ళ డాటర్‌ది. లాస్ట్ టైమ్ వచ్చాం కదమ్మా! అంటే అప్పుడు రిమైండ్ అయిందనమాట. ఒక 10-15 మినిట్స్ ప్రీవియస్ టైమ్ వచ్చినప్పుడు నాతో కంటిన్యూస్‌గా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అనుకుంటా ఫుల్ జోక్స్ వేసుకున్నాం. వాళ్ళ పిల్లలు సెలక్షన్ చేస్తున్నప్పుడు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. వాళ్ళకి ఇద్దరు డాటర్స్ అనమాట. సో, వాళ్ళు మళ్ళీ స్టోర్‌కొచ్చారు నిన్న పర్చేస్ చేసుకోవడానికి. అప్పుడొచ్చినప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి చెప్పిందంట, "అక్క దగ్గరికెళ్తున్నావు కదా! గోరింటాకు ఉంది కదా! పట్టుకెళ్ళంటే." యాక్చువల్లీ గోరింటాకు నాకు అంటే ఈ బిజినెస్ ముందు మాకు రెస్టారెంట్ ఉండేది. అప్పుడు నుంచి కూడా కొంచెం బిజినెస్ మైండ్‌లో అలా పడి, అప్పటినుంచి అంటే ఇలాగా ఫ్యాన్సీ ఏజ్ కూడా పెరుగుతుంది కదా! చిన్న ఏజ్‌లో అంటే బాగా ఇష్టం ఉండేది. తర్వాత నుంచి అలా ఎందుకో పెట్టుకోవాలన్నా ఏదన్నా రెగ్యులర్‌గా ఇంట్లో అయితే చేస్తుంటారు, పంపిస్తుంటారు చాలామంది. బట్ ఎందుకో నాకైతే పెట్టుకోవాలనిపించేది కాదు. మా అన్నయ్య పెళ్ళికి కూడా నేను పెట్టుకోలేదు. మీరు వీడియోస్‌లో చూసారో లేదో. సో, బట్ ఇది మాత్రం చాలా స్పెషల్ అని చెప్తాను. నా కోసం ప్రత్యేకంగా తెచ్చుకొచ్చారు ఆవిడైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆవిడే కాదు రెగ్యులర్‌గా కూడా చాలామంది కస్టమర్స్ అనకూడదు, ఫ్యామిలీ అనొచ్చు. ఎందుకంటే నన్ను వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. కొంతమందయితే మీరు మాకు ఇన్‌స్పిరేషన్ అని చెప్తారు. కొంతమంది హస్బెండ్స్ అయితే రోజు మీ వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉంటారని చెప్తారు. వాళ్ళ సిస్టర్స్ అవన్నీ ఎలా షేర్ చేసుకుంటారో, ఈరోజు ఇది చూపిచ్చారు, ఈరోజు అది చెప్పారని చెప్తుంటారు. అండ్ అలాగే కొంతమందయితే వాళ్ళ డాటర్స్‌ని తీసుకొచ్చి మీలాగా వాళ్ళకి కూడా మోటివేషన్ ఇవ్వచ్చు కదా! తనకు కూడా ఏదో ఒకటి సలహా ఇవ్వచ్చు కదా! ఏదో ఒకటి చేయడానికి అని చెప్తారు. అండ్ అలాగే కొంతమంది హస్బెండ్స్ అయితే మీరు చాలా చేస్తున్నారు బిజినెస్. మీ వీడియోస్ అన్నీ చూస్తాము. కీప్ గోయింగ్ అంటారు. సో, హార్జన్ కలెక్షన్స్ పెట్టాక యాక్చువల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎవరితో మాట్లాడడానికి అంత ఇష్టపడను. నాకు మాట్లాడడం రాదు. మీరు జనరల్‌గా స్టోర్‌లో కూడా చూస్తే నేను సైలెంట్‌గా ఉంటాను. ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. సో, ఇది పెట్టాక మాత్రం అందరూ చాలా ఎక్స్‌పోజర్ అయ్యాను నేను. సో, బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది నన్ను కలుస్తూ ఉంటారు. మీరు వీడియోస్ రోజు చూస్తూ ఉంటాం అక్క. మీరు చెప్తారు. మీరు శారీస్ చూపిస్తారు అని చెప్తే సెల్ఫీస్ అడుగుతుంటారు. సో, అదంతా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. బట్ ఇలాగా తీసుకురావడం థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇదే కాదు చాలామంది ముందు కూడా ప్రసాదాలు అవి కూడా తీసుకొస్తూ ఉండేవారనమాట. ఇక్కడ స్టోర్‌లో ఉన్నప్పుడైతే కంప్లీట్‌గా ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు అందరూ. ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం గోరింటాకు తీసుకొచ్చారు. మీ కూతురులాగే ఫీల్ అయ్యి కూతురే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు డాటర్స్ ఉన్నారు. నన్ను కూడా నీకోసం తీసుకొచ్చానమ్మా అని చెప్పన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. రేపు వీడియోలో చూపిస్తాను నేను మళ్ళీ ఎలా పండిందో ఏంటన్నది. బాగా పండుతదని చెప్పారు కదా! మరి నాకు బాగా పండుతదో లేదో రేపు వీడియోలో శారీ ఏదైనా చూపించినప్పుడు చూపిస్తాను. థ్యాంక్ యూ.